తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్లకి అందించే ఫోన్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చిన సీతక్క తన శాఖలో అవినీతి జరగలేదన్నారు. మరోవైపు అవినీతి జరగనప్పుడు సీబీఐ విచారణకి ఆదేశించాలన్నారు క్రిషాంక్. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు అందించే సెల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించింది బీఆర్ఎస్. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో టెండర్లు పిలిచారన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఈ స్మార్ట్ ఫోన్ను 8,200 రూపాయలకు తాను కొన్నా అన్నారు క్రిషాంక్. బల్క్ లో తీసుకుంటే 6,500కే దొరుకుతుందన్నారు. అయితే సర్కార్ ఇదే ఫోన్ను 14,499 రూపాయలు ధర చెల్లించిందని, ఆ విషయాన్ని టెండర్లో పేర్కొందన్నారు క్రిషాంక్. ఫోన్ కొనుగోళ్లలో 30 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. క్రిషాంక్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. 2-3 సార్లు టెండర్లు వేసి తక్కువ ఖర్చుతో ఫోన్లు కొని ఖజానాకు డబ్బు మిగిలిస్తే తనపై అవినీతి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. రిజెక్ట్ చేసిన టెండర్ ను చూపించి ప్రజలను క్రిషాంక్ తప్పుదోవ పట్టించారన్నారు సీతక్క. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తగ్గుతుందన్నారు మంత్రి సీతక్క. మరి క్యాన్సలేషన్ చూపిస్తారు ఇక్కడ. మరి నేను ఇచ్చిన 11,650 అయితే 14,000 దొంగ లెక్కలు చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది తప్పుడు మాటలు మాట్లాడితే. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. సీతక్క శాఖలో ఎలాంటి అవినీతి జరగకపోతే సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సీతక్క గారు, మీరు నిజంగానే క్లియర్ గా ఉంటే దీని మీద సిబిఐ విచారణ కోరండి. సిబిఐ విచారణ తెలుస్తుంది. మేము కూడా ఈ కాంట్రాక్టు, ఈ రసీదులు, అసలైన ఖర్చు ఎంతనో, అసలైన ధర ఎంతనో, ఎంత ఖర్చు పెట్టిరో, ఎంత జేబులోకి పోయినాయో మొత్తం తేట తెల్లమైంది. స్మార్ట్ ఫోన్ స్కామ్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.